అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ టీటీడీ దేవస్థానం సంబంధించి ఎస్సీ కమిటీ లెజిస్లేటివ్ ఎస్సీ కమిటీ ఈరోజు ఇక్కడికి మేము రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఉద్యోగుల సమస్యలు కానీ లేదు అనుకుంటే ఇక్కడ కింద ఉన్న వాళ్ళ టీటీడీ సంబంధించి ఎవరైతే పనిచేస్తున్నారో చాలామంది దళిత సంఘాలు కానీ దళిత ఉద్యోగ సంఘాలు కానీ మాకు అందరూ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రివ్యూ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆ రివ్యూకి ఈరోజు మన ఈఓ సింగాల్ గారు, జేఈఓ శ్రీనివాసరాజు గారు, భాస్కర్ గారు, మిగతా స్టాఫ్ అన్ని దానికి రిలేటెడ్ సబ్జెక్ట్ ఉన్న అందరూ కూడా రావడం జరిగింది. మేజర్గా ఇక్కడ మేము గ్రహించింది ఏంటంటే ఉన్నది 20-30 దళిత సంఘాలు కూడా ఒకటే ఇచ్చినాయి రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా. వాళ్ళు రూల్ ఆఫ్ రిజర్వేషన్ విషయంలో ఇంప్లిమెంట్స్ అవ్వట్లేదు అన్నది ఒకటైతే, ఎస్వీబీసీకి సంబంధించి ఎంప్లాయీస్లో రిజర్వేషన్స్ గురించి కానీ నెక్స్ట్ మెయిన్ కీలక పదవుల్లో కీలక స్థానాల్లో ఎస్సీస్ లేరన్న విషయం గురించి కానీ మేజర్గా ఈరోజు డిస్కషన్ జరిగింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ విషయంలో సుమారుగా 13,000కి సంబంధించి ఉద్యోగస్తులు ఉంటే కనుక తిరుమల తిరుపతి దేవస్థానంలో అందులో 4,000 ఉద్యోగాలు సంబంధించి ఖాళీలు ఏర్పడినాయి. ఓన్లీ ఎస్సీస్కి సంబంధించి సుమారుగా 800 పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి. వీరు చెప్పడం ఏంటంటే ఈ పోస్టులన్నిటికీ కూడా కంపల్సరీగా అవుట్సోర్సింగ్ విధానం ద్వారా మేము ఫిలప్ చేస్తున్నామని చెప్పారు. అవుట్సోర్సింగ్ విధానముల ద్వారా పోస్ట్ ఫిలప్ చేసినప్పటికీ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం కంపల్సరీ కాబట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించమని మేము చెప్పాము. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎక్కడ డివేట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పారు. మేము ఈరోజు దళిత సంఘాలన్నింటిలో కూడా రిప్రజెంటేషన్స్ తీసుకున్న తర్వాత ఒక హామీ ఇచ్చాము. మేము నలుగురం కూడా మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన 10 to 15 రిప్రజెంటేషన్స్లో కనీసం ఒక 5-6 అయినా ఇక్కడే మీకు సాల్వ్ చేసి వెళ్తామని చెప్పాం. అదేవిధంగా అదే వేదికగా మేము కొన్ని సాల్వ్ చేసాం కూడా. దానిలో భాగంగానే ఇప్పుడు కొన్ని హౌస్ సైట్స్ కానీ షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ ఎస్సీస్కి కొండ మీద ఇవ్వట్ల అంటే ఓవరాల్గా ఉన్న 1,600 షాపుల్లో కూడా ఒక 100 కూడా ఎస్సీలకి ఇవ్వకపోవడం అనేది నిజంగా అది మనం ప్రశ్నించదగ్గ విషయం. దానికి ఇచ్చిన వాళ్ళ క్లారిటీ కూడా ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే భూములు పోగొట్టుకున్న నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి చాలా రోజులు అయిపోయింది ఇచ్చేసి. సో ఇప్పుడు తీసే ప్రతి షాప్లోని కూడా ప్రతి షాపింగ్ కాంప్లెక్స్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి ఎస్సీస్కి కూడా ఇస్తామని చెప్పి ఈరోజు ఇదే ఎస్సీస్ కమిటీ సాక్షిగా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రమోషన్స్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరిగింది. ఎస్వీబీసీకి సంబంధించి ప్యానెల్ అంటే వాళ్ళకి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ సర్వీస్ రూల్స్ అనేవి అప్లికబుల్ కావట్లేదు. సర్వీస్ రూల్స్ అప్లికబుల్ కావట్లేదు కాబట్టే వాళ్ళు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేకపోతున్నామని చెప్పినప్పుడు ఈవో గారు కూడా ఈరోజు హామీ ఇచ్చారు మాకు. సర్వీస్ రూల్స్ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేసేటట్టుగా తీర్మానం తీసుకొని దానికి మేము కూడా తోడ్పాటు ఇచ్చి ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఎస్వీబీసీలో కూడా ఇవ్వడానికి ఈరోజు మనకి హామీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ శ్రవణం ప్రాజెక్ట్స్లో కూడా నెక్స్ట్ వేదిక యూనివర్సిటీకి సంబంధించి ఆ ఉద్యోగుల సంఘం గురించి కూడా అంటే ఓవరాల్గా చాలా ఇష్యూస్ మీద మీటింగ్స్ జరిగింది. అందరూ కూడా ఇక్కడికి వచ్చిన దళిత సంఘాలు అందరూ కూడా చాలా మటుకు సాటిస్ఫై అయ్యారు. ఈ మీటింగ్తో కొంత మంచి జరగగలదు అని వాళ్ళకున్న నమ్మకాన్ని మా మీద ఉన్న బాధ్యతని మేము నెరవేర్చుకొని వాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ మీటింగ్లో సాక్షిగా మేము కూడా విషయం చెప్పడం జరిగింది. మా అందరికీ కూడా యాజ్ ఎ చైర్మన్గా నాకే కాదు ఉన్న మెంబర్స్ అందరికీ కూడా వితిన్ 10 to 15 డేస్లో మేము ఏదైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చామో దాని మీద ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఈఓ గారికి, జేఓ గారికి, నెక్స్ట్ అసిస్టెంట్ జేఓ గారికి ముగ్గురు మీద ఉంది కాబట్టి వాళ్ళు దాని మీద చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకున్నారు. మరొక పాయింట్ ఏంటంటే ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చినవి హెల్త్ డిపార్ట్మెంట్ మీద. హెల్త్ డిపార్ట్మెంట్ సంహవ్ డాక్టర్ గారు పేరు కూడా ఏదో శర్మిష్ట ఆవిడ మీద మాత్రం చాలా ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చినాయి. అది కూడా ఆవిడకి చేరవేయడం జరిగింది. ఎవరైతే చనిపోయిన తర్వాత ఆ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కూడా ఓవరాల్గా 3-4 years గ్యాప్ జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా క్లాస్ 4 ఎంప్లాయీస్ ఒక నెల జీతం రాకపోతేనే చాలా అస్తవ్యవస్థ పడే పరిస్థితి. అటువంటి సమయంలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కూడా లేట్ అవ్వడం వల్ల చాలామందికి అన్యాయం జరుగుతుందని వాళ్ళందరూ తీసుకొచ్చి రావడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఈరోజు ప్రశ్నించాము. దాని మీద కూడా క్లారిటీ తీసుకున్నాం. సో ఓవరాల్గా అందరి సహకారంతో మా సభ్యుల సహకారంతో దళిత సంఘాల సహకారంతో ఈరోజు ఒక మంచి మీటింగ్ జరిగింది. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే కనుక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్సీ సంఘాల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళ నిరాసక్తి అన్నది మాత్రం ఉండదు. సో ఇది మంచిగా జరిగిందని మేము అనుకుంటున్నాం.